ప్రేక్షకులకు నమస్కారం. ఏడిఎన్ న్యూస్ టీవీ మనదర్శి మన లోకల్ ఛానల్. ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం. దర్శి నియోజకవర్గం కుర్చేడు మండలంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వార్షిక ఉత్సవం కుర్చేడు మండలంలో ఘనంగా నిర్వహించారు. కుర్చేడులోని కోన వల్లభరాయ స్వామి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం నందు ఉదయం నుంచి భక్తులు విరివిగా పాల్గొని తమ మొక్కులు చెల్లించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే కుర్చేడు మండలం దేగనగొండ గ్రామంలోని శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహస్వామి శ్రీ నవ నరసింహస్వామి దివ్యధామం నందు వార్షిక తిరునాళ్లను అంగరంగ వైభవంగా జరిగింది. కుర్చేడు మండలంలోని చుట్టుపక్కల గ్రామీణ ప్రాంత భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీమతి బుచ్చేపల్లి వెంకయ్యమ్మ మరియు దర్శి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి మరియు మాజీ శాసనసభ్యులు డాక్టర్ బుచ్చేపల్లి శివప్రసాద్ రెడ్డి దంపతులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి తమ భక్తిని చాటుకున్నారు. వేద పండితులు వేద మంత్రాలతో వీరికి స్వాగతం పలికి పూజా కార్యక్రమం నిర్వహించారు. అనంతరం శివప్రసాద్ రెడ్డి రాజశ్యామల యాగంలో దంపతులు పాల్గొన్నారు. అనంతరం వచ్చిన భక్తులకు అన్న వితరణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. జయ లక్ష్మీ నరసింహ శ్రీకొండ సింగరకొండ శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం కుర్చేడు మండలం ప్రకాశం జిల్లా కుర్చేడుకు 10 కిలోమీటర్ల దూరంలో ఈ దేకనకొండ గ్రామంలో శ్రీకొండ సింగరకొండ ఈ కొండపైన స్వయంభూగా శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహస్వామి కృతయుగంలో వెలవటం జరిగిందనమాట. అప్పటి నుంచి శతాబ్దాలుగా మా పూర్వీకులందరూ కూడా ఈ ఆలయాన్ని స్వామివారి సేవ చేస్తూ ధరించాం. ఈ ఆలయం రీసెంట్గా జీర్ణోద్ధరణ కార్యక్రమం పెట్టుకోవడం జరిగిందనమాట. నవనారసింహమూర్తుల దివ్యధామంగా చేయాలని సంకల్పం పెట్టుకున్నాం. ఈ కొండపైన నవనారసింహమూర్తుల దివ్యధామంగా జరుగుతుంది. జయ లక్ష్మీ నరసింహ జయ బాబా. స్వామి, ఈ కార్యక్రమం ఎన్ని రోజుల నుంచి చేస్తున్నారు చెప్తారు. అదేనండి. జై శ్రీమన్నారాయణ. అభీష్ట సిద్ధిరస్తు విజయోస్తు అనేటువంటి సంకల్పం, దైవబలం, అభీష్ట సిద్ధిరస్తు అనేటువంటి దివ్య సూత్రంతో ఈ నవనారసింహస్వామి మరియు రాజశ్యామల మహాయాగ క్రతువుని శ్రీమాన్ శేషభట్టర్ గురూజీ గారి ఆధ్వర్యంలో 15 తారీఖు నుంచి 19వ తారీఖు ఇవాళ వరకు 5 రోజుల పాటు అంగరంగ వైభవపేతంగా రోజు స్వామివారి తిరునాళ్ళ మహోత్సవం, వైనతేయ పటాధివాసం, నిన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దివ్య కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించడం జరిగింది. ఇవాళ మరికొద్ది క్షణాలలో మహాపూర్ణావతి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వచ్చినటువంటి భక్తులకి సకల సదుపాయాలని ఏర్పాటు చేయదలిచారు. దానితో పాటుగా ఈ నవనారసింహస్వామి దివ్య ధామాన్ని మరికొద్ది రోజులలో అంగరంగ వైభవపేతంగా ఉక్కు స్తంభాన్ని ఏర్పరిచి దానిలో నవనారసింహులను ఏర్పరిచి స్వామివారి ఎవరైతే ఆ స్తంభానికి డొనేషన్ ఇస్తారో వారి యొక్క గోత్రనామాలతో తాళపత్రాల మీద ఆ గోత్రనామాలను నిక్షిప్తం చేసి ఆ స్తంభంలో ఉంచడం ద్వారా స్వామివారి యొక్క అనుగ్రహంతో పాటు అటేడు తరాలు ఇటేడు తరాలలో ఉన్నటువంటి పాపాలని నశించి సకల పుణ్యవంతులు అవుతారని ప్రతీక. కావున భక్తులు యథావిధిగా ఈ కురుచేడు గ్రామంలో ఉన్నటువంటి దేకనకొండ సమీపంలో ఉన్నటువంటి ఈ నవనారసింహ దివ్యధామంలో
స్వామివారి దర్శనం చేసుకొని అనుగ్రహించాలని కోరుతున్నాం. జై శ్రీమన్నారాయణ.